ముత్తుకూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేక హామీని నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు మండలం పంటపాలెం కోడెలమిట్టలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి జగన్ సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. గ్రామాలలో వీధులలో సిమెంట్ రోడ్లు వేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ కు ఓటు వేయించి గెలిపించాలని కోరారు. ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2 ఎన్నికల్లో 2014లో చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని నిలబెట్టుకున్నాడా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ 3000 ఇస్తానంటే 3000 రూపాయలు ఇచ్చాడు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తాం. వైఎస్ఆర్ చేయుత అంటే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఈరోజు దాదాపుగా 18,700 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 ఇచ్చాడు. సంఘబంధాలకు సంబంధించి 4 విడతల్లో వాళ్ళకు ఉన్నటువంటి బకాయిల్ని జమ చేశాడు. వాహన మిత్ర కింద ఆటో తోలుకుంటున్నటువంటి యజమానులకి, ట్యాక్సీ యజమానులకి 10,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్గా ఈరోజు డబ్బులు ఇచ్చాడు. అమ్మఒడి అంటే 15,000 రూపాయలు ఇచ్చాడు. విద్యా దీవెని ఇచ్చాడు, వసతి దీవెని ఇచ్చాడు. వైద్యం, విద్య, వ్యవసాయానికి సంబంధించి పెద్దపీట వేశాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ప్రభుత్వం మరలా తిరిగి రావాలి అని చెప్పి కోరుకోవాలి. చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అని అందరికీ మనం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను. ప్రత్యర్థిగా సోమిరెడ్డి పోటీ చేస్తున్నాడు. మీరందరూ గమనించాల్సింది, వీళ్ళు ఎన్నికలప్పుడు రావడం, ఓట్లు అడగడం తప్ప మరలా జనాలకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నో సందర్భాల్లో ఈ గ్రామానికి వచ్చాం, ఈ కాలనీకి వచ్చాం, మీ అందరితో కలిసి మాట్లాడాం. ఈరోజు గ్రామంలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం. గ్రామాలకు అవసరమైనటువంటి ప్రతి విషయంలో అండగా నిలిచాం. కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ఎక్కడ కనిపించలేదు. లేదా నెల్లూరు, అలీపురం ఇంట్లో ఉంటే మీరు పోతే మీ ద్వారా కరోనా వస్తుందేమని చెప్పి ఆ ఇంటికి కూడా తాళం వేసేసి హైదరాబాద్, బెంగళూరులో ఉన్నాడు. కరోనా కష్టకాలంలో ప్రజలతో ఉన్నాం, ప్రజలతో మమేకమయ్యాం, ప్రజలకు అవగాహన కల్పించాం, మాస్కులు పంపిణీ చేశాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనైనా పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డగా నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఈరోజు ఆశలు పెట్టి ఓట్లు వేయించుకుని మోసం చేసేటువంటి చంద్రబాబు ఉచ్చులో పడకుండా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి అని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాం.